తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం మార్గన్ నేడైతే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత మేర ఆకట్టుకుందో చూసేద్దామా ఈ రివ్యూలో. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రిన్స్ విజయ్ని. ఇక కథ విషయానికి వస్తే హైదరాబాద్లో జరుగుతున్న వరుస హత్యల గురించి తెలుసుకున్న ఏడీజీపీ ధృవ అంటే మన విజయ్ ఆంటోనీ హీరో గారు అనమాట. ఆ హత్యల వెనుక ఉంది ఎవరనేది కనుక్కునేందుకు వస్తాడు. ఈ క్రమంలో అతన్ని ఇన్వెస్టిగేషన్లో అరవింద్ అంటే మన యాక్టర్ అజయ్ దిశాన్ ఉండాలి తమిళ్లో, అతన్ని హంతకుడిగా అనుమానిస్తాడు. అతడిని ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో ధృవకు పలు కీలక విషయాలు అయితే ఇందులో తెలుస్తాయన్నమాట. ఇంతకీ అరవింద్ చెప్పిన నిజాలేంటి, ధృవ అరవింద్కు సంబంధించిన ఎలాంటి విషయాలు తెలుసుకుంటాడు, అసలు వరుస హత్యలు చేస్తున్న నిందితులు ఎవరు, అసలు వారు హత్యలు ఎందుకు చేస్తున్నారు, ఇంతకీ ధృవ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేదే ఈ సినిమా కథ. ఓవరాల్గా చూసుకున్నట్లయితే క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలకు బలంగా ఉండే కోర్ పాయింట్ ఈ సినిమాలో సరికొత్తగా ప్రజెంట్ అయితే చేశారు. దానికి తోడుగా ఈ సినిమాలో అజయ్ దిశాన్ పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులకైతే బాగా నచ్చుతుంది అని చెప్పొచ్చు. అతడి పాత్రలో వేరియేషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా అయితే నిలుస్తాయి. ఇక మన హీరో విజయ్ ఆంటోనీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ప్రేక్షకులకైతే ఆకట్టుకున్నాడు అనమాట. ఈ సినిమాలో అతడి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా బాగానే ఉంది. అసలు ఇలాంటి లుక్స్తో అతడు ఎందుకున్నాడా అనేది ఫస్ట్ హాఫ్ మొత్తం రివీల్ చేయకుండా సస్పెన్స్ని అయితే క్యారీ చేసే విధానం అయితే చాలా బాగుందబ్బా. టోటల్గా చూసుకున్నట్లయితే అటు ఎమోషనల్ పరంగా కానీ ఈ సినిమాలో తండ్రి కూతురు అన్నా చెల్లెల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను అయితే చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ మూవీ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని అయితే క్రియేట్ చేస్తుంది. ఇంకా ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉండటం చాలా ఉపయోగపడింది అనమాట. ఇక ఈ సినిమా క్లైమాక్స్లో రివీల్ అయ్యే ట్విస్ట్లు అయితే చాలా ఆకట్టుకుంటాయి. మొత్తానికి విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో సెటిల్డ్గా పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఆయన పాత్ర ఇంకా బలంగా డిజైన్ చేసి ఉండాల్సిందని నాకైతే అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన పాత్ర కొంచెం వేస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ సీన్స్ వరకు ఆయన పాత్ర ఓకే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో సముద్రగని పాత్ర కూడా పూర్తిగా వేస్ట్ అని చెప్పుకోవచ్చు. అజయ్ దిశాన్ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను కూడా సరిగ్గా వాడుకోలేదని సెకండ్ హాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ ట్రాక్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది అబ్బా, అదేమి అంత ఫీలింగ్ ఉండదు. సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాక్ సీన్స్ ప్రేక్షకులను అయితే అంటే నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా విసిగించుకున్నారు, ఫోన్లు ఎత్తుకొని మెసేజ్ చేసుకుంటున్నారు అనమాట. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయ్యే తీరు బాగున్నా ముగింపు మాత్రం ఇంతేనా అని సప్పగా సాగిపోతుంది. విలన్కు సంబంధించిన మోటో ఇంకా బెటర్గా రాసుకోవాల్సింది అని నాకు అనిపించింది. సీరియస్ నోట్లో సాగే ఈ సినిమా కాస్త ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి ఉంటే కొంచెం బాగుండేది. అంటే ఇందులో కామెడీ సీన్స్ ఏం లేదు, చూస్తూ ఉండొచ్చు ఏం జరుగుతుంది, ఇదా ఓకే ట్విస్ట్ కూడా తెలిసిపోతూ ఉంటుంది మీకు. ఓవరాల్గా అయితే బాగుంది. మొత్తానికి దర్శకుడి గురించి చెప్పుకోవాలంటే లియో జాన్ పాల్ రాసుకున్న కథ కొత్తగా ఉన్నప్పటికీ దానికి ట్రీట్ చేసే విధానం చాలా రొటీన్గా అనిపిస్తుంది. ముఖ్యంగా అజయ్ దిశాన్ పాత్రకు ఉన్న ప్రత్యేకతను ఆయన డీల్ చేసిన తీరు ఆకట్టుకున్నా దాని చివరికి ఒక సాధారణ ముగింపు ఇచ్చి తీరు ఆకట్టుకోలేదు. ఫైనల్గా ఎడిటింగ్ కూడా ఆయనే చేయడంతో ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. ఇక విజయ్ ఆంటోనీ మన హీరోనే దీనికి సంగీత దర్శకుడు అనమాట. ఈ విజయ్ ఆంటోనీ సంగీతం అయితే బాగానే ఉంది, పర్లేదు, ఆకట్టుకునింది. సినిమాటోగ్రఫీ వర్క్ అయితే బాగా ఉంది అబ్బా. విఎఫ్ఎక్స్ సంబంధించిన వర్క్స్ మంచి మార్కులు అయితే నేనైతే వేస్తాను, మంచి మార్కులు అయితే బాగా తీశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సో మొత్తానికైతే ఈ మార్గన్ చిత్రం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు అతి పెద్దగా ఆకట్టుకపోవచ్చు అని నేను అనుకుంటాను. నాకైతే బాగానే నచ్చింది. కాకపోతే ఇక్కడ కథలో సరికొత్త పాయింట్ ఉన్నా అది పెద్దగా వర్కౌట్ కాలేదన్నమాట. ఇక బోరింగ్గా సాగే ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఓకే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్తో ఇది ఒక రొటీన్ టెంప్లెట్గా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. సో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. ఒకసారి వెళ్ళి మీరు థియేటర్కి అయితే చూడొచ్చు. సో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మీకు నచ్చినట్లయితే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో కింద కామెంట్లో తెలపండి.
బాయ్.